So we are conducting many activities. We have about 12 projects going on in Bharat, Garvapasi, then Bala Samskar Kendras, 200 of them, then Grama Devata renovation and revival, then sponsor a priest, Intinta Shiva Abhishekam, Dhopadepa Naivedyam, like that one, many things we are doing. At the same time, for the last 18 years, we have communicated with the chief ministers, TTD chairman, TTD executive officers, endowment ministers, and commissioners. So many people we have contacted. Whatever we felt we need to communicate with them, so we have actually communicated, and Dada probably 70-75 letters that I have written. So we selected about 50 letters. దాదాపు 50 లెటర్ ఉత్తరాలు అందరికీ రాసింది ఒక పుస్తకంగా ప్రింట్ కూడా చేసామన్నమాట. మనం అందరం రిలీజ్ చేద్దాం అది. ఎందుకంటే లాస్ట్ 18 ఇయర్స్ నుంచి మీరు ఏం చేశారు అంటే అట్లీస్ట్ ఇది ఇన్ని సజెషన్స్ మనం ఇచ్చాము. ఆ ఉద్దేశంతో అది కూడా దాన్ని చేసామన్నమాట. ఇప్పుడు ఎందుకు ఈ ప్రెస్ మీటు, ఎందుకు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం? మనకి ఇండిపెండెన్స్ వచ్చి సిన్స్ 47 నుంచి మనకి ఇండిపెండెన్స్. బట్ ఒక హిందూస్కి మాత్రం ఇండిపెండెన్స్ లేదు మన భారతదేశంలో. హిందూస్ ఆర్, ఈవెన్ దో దే ఆర్ మెజారిటీ, వాళ్ళకి అసలు ఏ హక్కులు కూడా లేవు. మైనారిటీస్ ఉన్న హక్కులు మనకు లేనే లేవు. అంటే మన భారతదేశంలో ఒకప్పుడు 80% ఉన్నవాళ్ళని నొక్కేసి దరిద్రంగా చూశారు. కరిక్యులమ్స్ అన్నీ రివైజ్ చేసేసారు. సో మన అందరి మతాలని గ్లోరిఫై చేశారు, మన మతాలని కించపరుచుకుంటూ రాశారు. మన టెంపుల్స్ని గవర్నమెంట్ అధికారంలో తీసేసుకుని ఏమి అకౌంటబిలిటీ లేదు, మనం అడగటానికి కూడా లేదు. ఎన్ని ఉత్తరాలు రాసినా కానీ ఇంతవరకు నేను 75 రాశానని చెప్పాను, ఒక్క ఉత్తరానికి కూడా ఎవరు కూడా రెస్పాండ్ చేయలేదు. ఇటువంటి పరిస్థితి మనం భారతదేశంలో కొంటున్నాం. మన టెంపుల్స్ని గవర్నమెంట్ తీసుకుంది. మనం ఏదైనా అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. వాళ్ళు ఏదైనా దుర్వినియోగం చేస్తుంటే మనం అడగటానికి వీల్లేదు. అడిగితే మనమేమో ఒక టెర్రరిస్ట్ లాగానో లేకపోతే ఏదో విధంగా చూస్తారు. కానీ అయ్యో ఈయనకి ఏదో కాస్త మనసులో కొంచెం బాధగా ఉంది, ఏదో ఆయన సంస్కృతి కోసం కాపాడతారనే ఉద్దేశంతో ఏదో చేస్తున్నారు అనే దృక్పథం ఎక్కడా కనపడలేదన్నమాట. చీఫ్ మినిస్టర్తో సహా తీసుకొచ్చవలసిన తర్వాత యాక్చువల్లీ సి రామచంద్రయ్య గారు ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు డాలస్ తీసుకెళ్ళి పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి దాదాపు 100 రికమెండేషన్స్ ఇచ్చాం ఆయనకి. ఆయన చేతులు ఎత్తేశారు. సార్ నేనేం చేయలేనిది, మీరు ఏదన్నా ఒక్కటి చెప్పండి అంటే, పోనీ దేవాలయం భూములన్నా కాపాడండి అంటే నేను చేస్తానని జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ఉందో లేదో ఇప్పుడు మనకేం తెలియదు. సో ఇప్పుడు ఏమిటంటే మనం అడగాల్సింది, ఫస్ట్ మన టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసుకునే ప్రయత్నం మనం అందరం చేయాలి. అందరిది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం తీసుకోకపోతే ఈ టెంపుల్ ఇన్కమ్ పోతుంది. క్రిస్టియనైజేషన్, ఎంతమంది క్రిస్టియన్ కావాలంటే అంతమంది క్రిస్టియన్స్ వచ్చేస్తారు. ఈవెన్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినా కానీ వినటానికి ఎవరు లేరు అక్కడ. అంటే మన పరిస్థితి ఎంత దుర్లభంగా ఉందంటే, మన దగ్గర అంత భూములు తీసుకుంటారు, టెంపుల్స్ తీసుకుంటారు, బట్ దే ఆర్ నాట్ అకౌంటబుల్. మనకి ఈ మూమెంట్ ఒకటి మనందరం కలిసి చేస్తే తప్ప మనకు సర్వైవల్, హిందూ మతం అసలు ఉంటుందా ఉండదా అనేది మనందరం గమనించాలి. ఇప్పుడు దాదాపు 60-65% కూడా హిందూస్ లేరు.
అందులో సగం మంది సెక్యులరిస్టులో లేకపోతే కమ్యూనిస్టులో వాళ్ళు వీళ్ళు అంటారు, కానీ అసలు ప్రాక్టీసింగ్ హిందూస్ అనేవాళ్ళు ప్రాబబ్లీ నాట్ ఈవెన్ 20-25%. ఇప్పుడు దాన్ని ఏమిటి, మనం మన భారతదేశానికి ఒక హిందూ రాష్ట్రంగా డెఫినెట్గా మనం డిక్లేర్ చేసే ప్రయత్నం మనం చేయాల్సిందే. హిందూ రాష్ట్రం ఇదేం కొత్త పదమేం కాదండి. దీని గురించి నేను 2012లో నా వెబ్సైట్కి వెళ్తే నేను మాట్లాడేవన్నీ వెబ్సైట్లో ఉన్నాయండి. దాదాపు 2000 పోస్టులు ఉన్నాయి మా వెబ్సైట్లో. మీరు చూశారంటే హిందూ రాష్ట్రం ఎందుకు ఉండాలి అనేది 2012లో కూడా రాశాను. ఎందుకంటే కడమ దేశాలకి all 54 Muslim countries, they have their own laws and they know what to do. Christian countries, they have their laws. ఒక్క భారతదేశంలోనే we do not have any laws. It is almost like a lawless society because అదర్ మతాల వాళ్ళు ఏ చర్చిలు కట్టుకోవచ్చు, మనం అడగటానికి వీల్లేదు. మాస్కులు కట్టుకోవచ్చు, మనం అడగటానికి వీల్లేదు. మనం కనుక ఏదన్నా ఒక ఉత్తరం రాసి ఏదన్నా క్వశ్చన్ చేస్తే మన మీద థ్రెట్స్ అది వస్తాయండి. ఎందుకు మనం హిందూస్గా మనం యునైట్ కావట్లేదు, అవటం లేదు. మన భవిష్యత్తు మన యూనిటీ మీదే ఉంది. మీరు ఏదైనా సరే దీన్ని మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని భారతదేశం సంస్కృతిని మనం కాపాడాలా లేదా అని మీరే ఆలోచించండి. ఇది గనక లేకపోతే ఈ ప్రపంచంలో దెర్ ఈజ్ నో పీస్, దెర్ ఈజ్ నో టాలరెన్స్ ఏమండి. సో ది ఓన్లీ థింగ్ లెఫ్ట్ వుడ్ బి ది కేయాస్ అండ్ టెర్రరిజం. కడమ కంట్రీస్లో వెన్ దే ఆర్ ఎన్ఫోర్సింగ్ దేర్ లా మనకేమిటి ప్రాబ్లం అంటే, మనం పొలిటీషియన్స్ కానీ హిందూస్ కానీ ఒక సెక్యులర్ కాన్సెప్ట్ పెట్టి మన ఇగ్నోరెన్స్ని దాన్ని కాపాడుకోవాలని, మన ఇగ్నోరెన్స్కి ఎందుకంటే ఏదో ఒకటి విధంగా కాపాడుకోవాలి కాబట్టి సో అన్ని అబద్ధాలు ఆడతాం. లేదండి ఇది సెక్యులర్ కండి, ఆల్ రిలీజన్స్ ఆర్ సేమ్ అండి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం అన్నమాట. అదంతా తగ్గాలండి. ఇప్పుడు ఏదేమైనా సరే ఇప్పుడు చూడండి, మైనారిటీస్ హ్యావ్ మోర్ రైట్స్ దాన్ హిందూస్ అన్నాను. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, స్పెషల్ కోచింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మద్రాసా స్టార్ట్ చేయొచ్చు, మనం డబ్బులు ఇస్తాం. ఏంది మన నాశనం చేయటానికని మనమే ఇస్తున్నాం డబ్బులు వాళ్ళకి. సో ఇటువంటి భారతదేశం ఎలా చేంజ్ అయిపోయింది ఓవర్ ది ఇయర్స్ అంటే మైండ్ బాగ్లింగ్ అన్నమాట. ఇక్కడ ఉన్న హిందూస్ ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మన మతాన్ని గురించి మనకి ఏం అవగాహన లేదా, మన మతాన్ని అసలు ఏం అవసరం లేదా, ఉండవసరం లేదా. ఓన్లీ కడమ రిలీజన్స్ వచ్చి మన అదే పనిగా తరుగుతూ ఉంటే చూస్తూ కూర్చుంటామా. ఒక సేయింగ్ ఉంది, ఇఫ్ వి అలౌ, ఇఫ్ ది టాలరెన్స్ అలౌస్ ఇంటాలరెన్స్, ఇంటాలరెన్స్ విల్ డిస్ట్రాయ్ టాలరెన్స్. మనం పోయామండి. సో ఎందుకంటే సుప్రీంకోర్టు డెసిషన్ చూశారు కదా, 1966లో హిందూ అనేది కాన్సెప్ట్ డిఫైన్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది థింగ్స్ ఏమిటంటే టాలరెన్స్, స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ మన హిందూ మతంలో ఉంది. ఇప్పుడు ఆ టాలరెన్స్ వల్ల మనం ఏం చేస్తున్నాము, వదిలేస్తున్నాం. సో దాన్ని బట్టి కడమ మతాల వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. అలాగే టీటీడీని మనం రక్షించుకోవాలి, దాన్ని పుణ్యక్షేత్రంగా ఏ విధంగా అయినా సరే మనం ప్రయత్నం చేసుకోవాలి. 1987లో ఎన్టీ రామారావు గారు చెప్పారు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఒక పుణ్యక్షేత్రంగా మనం డిక్లేర్ చేయాలని. తర్వాత కొంతమంది అన్నారు, అయినా కానీ ఏమీ అవ్వలేదు. ఇప్పుడు మనం దాన్ని ఆ కాన్సెప్ట్ రివైవ్ చేయాలి. తిరుపతిలో అన్ని షాపులు ఉన్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. మనకి కనుక గట్స్ ఉండి ఒక డిటర్మినేషన్ ఉంటే వీ కెన్ క్లియర్ ఆల్ దట్ ల్యాండ్స్. ఇఫ్ వీ హ్యావ్ టు పే, వీ విల్ పే, రీలొకేట్ ఆల్ ది మీట్ షాప్స్, ఆల్ ది ఆల్కహాల్ షాప్స్, తిరుపతి, తిరుచానూర్, తిరుమల. వీ హ్యావ్ టు డూ ఇట్. It's not the question of money, it's a question of determination, whether we are really proud of our culture to do it. Vatican can do it,
Makka can do it, but we Hindus just remain silent and ignorant, don't take pride in our own culture. So, అలాగే టీడీలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఇది అందరికీ తెలిసిందే. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ క్రిస్టియన్స్. దేర్ ఆర్ సర్టన్ వేస్ బై విచ్ వీ కెన్ డూ ఇట్. ఏం లేదండి, ఒక డిటర్మినేషన్ ఉందా లేదా మనకి మన సంస్కృతిని కాపాడాలని ఉంటే యూ కెన్ ఫైండ్ ది సొల్యూషన్. వెనెవర్ యూ నో ది ప్రాబ్లమ్, solution is there. Whether we have the guts to do it, nerve to do it, determination to do it. It all depends on us. And I feel we Hindus are failing in our responsibility. మన ధర్మాన్ని మనమే నాశనం చేస్తున్నాము. మనం గనక కాపాడలేకపోతే మన జనరేషనే కాదండి, నెక్స్ట్ జనరేషన్ నుంచి ప్రాబ్లీ యూ వోంట్ హ్యావ్ ఎనీ హిందూయిజం లెఫ్ట్. అటువంటి పరిస్థితుల్లో మన అందరం వీ నీడ్ టు వేకప్. మన ఇదే చెబుతున్నాను, ఒక ఆటో రిక్షా, ఆ వెనకాల ఒక మెసేజ్ అనమాట. ఆ మెసేజ్ ఏమిటి? డు నాట్ హార్న్, డు నాట్ సౌండ్ హార్న్, హిందూస్ ఆర్ స్లీపింగ్. ఏమండి, ఆ పరిస్థితిలో ఉన్నామండి. అంటే హిందూగా పుట్టి నేను హిందూగా ఏం చేయగలను, ఈరోజు నేను నా భరతమాతకు నేనేం చేస్తున్నాను అనేది కనుక మనం థింక్ చేయకపోతే మన సంస్కృతి పోయినట్టే. మదర్ ల్యాండ్, రాముడు అన్నట్టు మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దాన్ హెవెన్. ఇఫ్ వీ క్యాంట్ ప్రొటెక్ట్ అవర్ మదర్, దట్ ఈస్ సనాతన ధర్మ, మదర్ ల్యాండ్ దట్ ఈస్ అవర్ భారత్, then what is the purpose of our life? Is it really worth living as a Hindu, or do something? So that's the reason I am saying these are the press people అందరూ కూడా మనం నోట్లు ఇచ్చేసాము. So just my request is just declare it as a Hindu Rashtra and do protect our TTD, because that is the most sacred place for all our Hindus in Bharat. So let us make sure we do the best we can to protect our mother and motherland. Jai Shri Ram. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.